అది ఆస్ట్రేలియా గడ్డ. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజు. కేవలం 36 పరుగులకే టీమిండియా కుప్పకూలిపోయింది. అందరు నవ్వుకున్నారు. వీళ్ళు వలగాదు, బ్యాగులు సర్దుకుని ఇంటికెళ్ళిపోండని ఎగతాళి చేశారు. ప్రధాన ఆటగాళ్లందరూ గాయాలతో దూరం, పసికూనలతో కూడిన ఒక బీ టీం మిగిలింది. ఎదురుగా 32 ఏళ్లుగా ఎవరూ ఓడించలేని ఆస్ట్రేలియా కోట, అదే గబ్బా. ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు, స్లెడ్జింగ్తో మానసికంగా దెబ్బతీస్తున్నారు. గబ్బా పిచ్ మీద బంతి బుల్లెట్లా దూసుకొస్తోంది. కానీ వారికి ఒక విషయం తెలియదు. అక్కడ క్రీజ్లో ఉన్నది ఒక సాదాసీదా ప్లేయర్ కాదు, రిషబ్ పంత్. నిబంధనల ప్రకారం ఆడడం అతనికి తెలియదు, చరిత్ర తిరగరాయడమే అతనికి తెలుసు. చివరి గంట, ప్రతి బంతి ఒక యుద్ధం. గుండె చప్పుడు స్టేడియం బయట వరకు వినిపిస్తోంది. ఒకవైపు వికెట్లు పడుతున్నాయి, కానీ పంత్ కళ్లలో భయం లేదు. ఆస్ట్రేలియా గర్వాన్ని తన బ్యాట్తో సమాధి చేస్తున్నాడు. చివరికి ఆ క్షణం వచ్చింది. హాజల్వుడ్ బౌలింగ్లో ఆ విన్నింగ్ 4. 32 ఏళ్ల అజేయ రికార్డ్ బద్దలైంది. ఆస్ట్రేలియా నిశ్శబ్దంలో మునిగిపోయింది. భారత్ గర్జించింది. 32 ఏళ్ల చరిత్ర, ఒకే ఒక్క పసివాడి చిరునవ్వు ముందు సాగిలపడింది. ఇది కేవలం గెలుపు కాదు, ఇది ఆత్మవిశ్వాసం సాధించిన విజయం. రిషబ్ పంత్ గబ్బా కోటను కూల్చిన అసలైన వీరుడు.